ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్. సోదరీ సోదరులారా, మీరందరూ దేవుని మహాకృపలో వర్ధిల్లుతున్నారని నిరీక్షిస్తున్నాం. నిర్గమకాండం మీరు వింటున్నారు. అధ్యాయం వెంబడి అధ్యాయం దేవుని నోట మీరు వింటూ ఆనందిస్తున్నారు. ఈ గ్రంథం అయిపోవచ్చింది. సాక్ష్యపు గుడారం మన హృదయాలలో నిలిచిపోయింది. ఎన్నెన్నో సత్యాలు మనలో స్థిరపడిపోయాయి. సాక్ష్యపు గుడారాన్ని మనం మర్చిపోలేం. దేవుని ఆజ్ఞ చొప్పున గుడారం నిర్మించబడింది. ఈరోజు నిర్గమకాండం 39వ అధ్యాయంలో ప్రధాన యాజకుడి దుస్తులను మనం పరిశీలిస్తాము. సోదరీ సోదరులారా, నేటి పాఠం నిర్గమకాండం 39వ అధ్యాయం. అంతా జాగ్రత్తగా వినండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేసే సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్తవర్ణములు గల సేవా వస్త్రాలను, అనగా ప్రతిష్ఠిత వస్త్రాలను కుట్టాడు. అహరోను ప్రధాన యాజకుడు. అతడు ధరించిన వస్త్రాలు యేసుక్రీస్తు వారి గుణాతిశయములను చాటుతున్నాయి. ఈ వస్త్రాల తయారీని గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాము. మరోసారి వీటిని పునర్విమర్శ చేసుకుందాం. ఈ దుస్తులు పవిత్రమైనవి. ఎందుకనగా అవి సేవా వస్త్రములు. అతడు బంగారముతో, నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతో, పేనిన సన్ననారతో ఎఫోదును చేశాడు. నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతో, సన్ననారతో చిత్రకారుని పనిగా నేయడానికి బంగారమును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించాడు. దానికి కూర్చే భుజఖండాలను చేశాడు. దాని 2 అంచులందు అవి కూర్చబడ్డాయి. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టి ఏకాండమై దానితో సమమైన పని గలిగి బంగారముతో, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చేయబడినవి. ఈ విధంగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. వీటి నేత చిత్ర విచిత్రమైనది. ప్రధాన యాజకుడు ధరించే దుస్తులు 8 భాగాలు. అందులో 4 యాజకులందరూ ధరిస్తారు. మిగతా 4 ప్రధాన యాజకునికి ప్రత్యేకం. ప్రధాన యాజకుడు మిగతా యాజకులందరిలో నుండి ప్రత్యేకించబడినవాడు. ఆ దుస్తులలో మహిమ ఉట్టిపడుతుంది. అందం చూపరులకు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రధాన యాజక వస్త్రాలు ప్రభువైన యేసుక్రీస్తును గురించే చాటుతాయి. అయితే ప్రాయశ్చిత్త దినాన అహరోను రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రత్యేక దుస్తులు తీసివేసి సాధారణ వస్త్రాలు మాత్రమే వేసుకుంటాడు. యెషయా 52వ అధ్యాయం 11వ వచనం, పోండి, అక్కడి నుండి వెళ్ళిపోండి, అపవిత్రమైన దేనిని ముట్టకండి, దాని వద్ద నుండి తొలగిపోండి. యెహోవా సేవోపకరణములను మోసేవారలారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనండి. అదే మాట ఈ రోజున కూడా దేవుడు తన సేవకులకు చెబుతున్నాడు. దేవుడు పాపం చేసే బోధకుల్ని వాడుకోలేడు. అతడు ఎంత గొప్ప బోధకుడైనా పాపం చేస్తున్న వ్యక్తిని దేవుడు ఎట్టి పరిస్థితిలోనూ వాడుకోడు. వారు ఎంత ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అదంతా వృధా. అట్టి సేవకులు కర్ర, గడ్డి, కొయ్యకాలు పెట్టి కట్టుకుంటున్నారు. అదంతా కాలిపోయే రోజు వస్తుంది. మనము క్రీస్తు నీతిని ధరించుకోవాలి. ధరించుకున్న వస్త్రాలకు తగినట్టే జీవించాలి. యాజకుల వస్త్రాలలో మనం నేర్చుకునే పాఠం ఇదే. అహరోను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ప్రజల పాపాల నిమిత్తం బలులు అర్పించడానికి సిద్ధపడి వెళ్తాడు. తన ప్రత్యేక దుస్తులను విడిచి మామూలు దుస్తులను వేసుకుంటాడు. అలాగే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన దేవత్వాన్ని పరలోకంలో విడిచిపెట్టలేదు గాని ఆయన తన ప్రత్యేకమైన మహిమ వస్త్రాలను విడిచి వచ్చాడు. దేవత్వము యొక్క ప్రత్యేక లక్షణాలను మాత్రమే విడిచి వచ్చాడు. తన షకీనా మహిమను విడిచిపెట్టి మానవుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు.
మానవ శిశువై జన్మించాడు. మానవ పాపానికి తానే బలైపోయాడు. తన మానవత్వంతోనే ఆయన చనిపోయాడు. దేవుడు శిలువ మీద చనిపోయాడు అంటే అర్థమేమిటి? దేవుడు చనిపోతాడా? చనిపోవడం మానవ లక్షణం. యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన దేవుని నుండి వేరైపోయాడు. దైవత్రిత్వంలో ఎడబాటు కలిగింది. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపముగా చేశాడు. అయితే అప్పుడు కూడా దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. 2 కొరింథీ 5:19 సోదరీ సోదరులారా, ఇది ఒక మర్మం. దీనిని మనం పూర్తిగా గ్రహించలేము. బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచాడు. ముద్రలు చెక్కబడేటట్లు ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడ్డాయి. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములు అయ్యేటట్లు ఎఫోదు భుజముల మీద వాటిని ఉంచాడు. ఆ విధంగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. అతడు ఎఫోదు పనివలె బంగారముతో, నీలధూమ్ర రక్తవర్ణములు గల పంక్తులతో, సన్ననారతో చిత్రకారుని పనిగా పతకాన్ని చేశాడు. అది చచ్చౌకముగా ఉన్నది. ఆ పతకాన్ని మడతగా చేశాడు. అది మడవబడినదై జానెడు పొడుగు జానెడు వెడల్పు గలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగారు. మాణిక్య గోమేధిక మరకతములు గల పంక్తి మొదటిది, పద్మరాగ నీల సూర్యకాంతమణులు గల పంక్తి రెండోది, గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలము గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి సులిమాను రాయి సూర్యకాంతము గల పంక్తి నాలుగవది. వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవలలో పొదిగింపబడినవి. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడింది. వారు ఆ పతకానికి మేలిమి బంగారముతో అల్లిక పని అయిన గొలుసును చేశారు. వారు 2 బంగారు జవలను 2 బంగారు ఉంగరాలను చేసి ఆ 2 ఉంగరాలను పతకపు 2 కొనలలో ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలన ఉన్న ఈ 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవలకు తగిలించి ఎఫోదు భుజఖండముల మీద దాని ఎదుట ఉంచారు. వారు 2 బంగారు ఉంగరాలను చేసి ఎఫోదు ఎదుట ఉన్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేశారు. 2 బంగారు ఉంగరాలను చేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పునొద్ద ఉన్న దాని ఎదుటి ప్రక్కను ఎఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేశారు. ఆ పతకం ఎఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండేటట్లు, అది ఎఫోదు నుండి విడిపోకుండునట్లు ఆ పతకమును దాని ఉంగరములను నీతి సూత్రముతో కట్టారు. ఆ విధంగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఈ యాజక వస్త్రాలు రంగురంగుల ఆకర్షణలతో తయారు చేయబడినవి. ఎఫోదులో 2 రాళ్లున్నాయి. ఈ 2 భుజాల మీద పెట్టబడినవి. ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు ఇటు 6 అటు 6 రాయబడి ఉన్నాయి. దీనిని బట్టి యేసు భుజబలం ఎంత గొప్పదో మనం గ్రహించగలం. ఆయన మనకు మహా గొప్ప కాపరి. ఆయన తప్పిపోయిన గొర్రెల కోసం వెతుకుతాడు. దొరికిన గొర్రెను భుజం మీద వేసుకుంటాడు. హెబ్రీ పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ప్రధాన యాజకునికి న్యాయ విధాన పథకం ఉన్నది. అతని ఎఫోదు చొక్కాయి కేవలం నూలుతో అల్లిక పనిగా చేశారు. ఆ చొక్కా మధ్య ఉన్న రంధ్రము కవచరంధ్రము వలె ఉన్నది. అది చినిగిపోకుండా దాని రంధ్రానికి చుట్టూ గోటు ఉన్నది. చొక్కా అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేశారు. వారు మేలిమి బంగారుతో గంటలను చేసి
ఆ దానిమ్మ పండ్ల మధ్యన, అనగా ఆ చొక్కా అంచుల మీద చుట్టూ ఉన్న దానిమ్మ పండ్ల మధ్య ఆ గంటలను పెట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయడానికి ఒక్కొక్క గంటను, ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కా అంచుల మీద చుట్టూ ఉంచారు. పతకంలో ఊరీము తుమ్మీము ఉంచారు. ఈ రెండు భవిష్యత్తును గురించి ప్రవచించడానికి వాడే రాళ్ళు. పతకం మీద ఉన్న వెలగల రాళ్ళు మనకు గొప్ప సత్యాన్ని నేర్పుతాయి. ఆయన మనలను తన హృదయంలో దాచుకుంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటోంది? దేవుడు లోకమునెంతో ప్రేమించాడు, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు. దేవునికి మన పట్ల ఎంతో ప్రేమ. ఎఫోదు తరువాత బంగారు గంటలు, దానిమ్మకాయలు వస్త్రపు అంచుకు కుట్టి ఉండాలి. అతడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తిరుగుతున్నంతసేపు గంటలు మోగుతాయి. దానిమ్మ పండ్లు విశ్వాసి యొక్క ఫలభరితమైన సేవను సూచిస్తాయి. గంటలు విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని చూపుతాయి. ఫలభరితమైన సేవ, నమ్మకమైన సాక్ష్యం, ఈ రెండూ విశ్వాసికి ఉండాలి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకు, అతని కుమారులకు నేత పని అయిన సన్న నార చొక్కాలను, సన్న నార పాగాను, సన్న నార కుళ్ళాయీలను, పేనిన సన్న నార లాగులను, నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో బుట్టా పని అయిన నడికట్టును చేశారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీట భూషణమును చేసి చెక్కిన ముద్రవలె దానిమీద యెహోవా పరిశుద్ధుడు అనే రాత రాసిపెట్టారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదిగా కట్టునట్లు దానికి నీలి సూత్రం కట్టారు. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తు సంపూర్తి చేయబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఇశ్రాయేలీయులు చేశారు. యెహోవా పరిశుద్ధుడు అనే నినాదం మనకెంతో అర్థవంతమైనది. యాజకుడు పూర్తిగా పరిశుద్ధ జీవితానికి అంకితమైపోయాడు. పరిశుద్ధము అంటే దేవుని వినియోగము కోసము ప్రత్యేకించబడినది అని అర్థం. ఈ రోజున యేసు పరిశుద్ధుడు అనే నినాదం మన హృదయాల మీద రాయబడాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? సాక్ష్యపు గుడారం ఎంత విచిత్రమైనదో! మందిరము, గుడారము, దాని ఉపకరణములన్నీ, దాని కొలుకులు, పలకలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మెలు ఇవన్నీ తయారు చేశారు. ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పు, సముద్రవత్సల తోళ్ల పైకప్పు, కప్పు తెర, సాక్ష్యపు మందసం, దాని మోతకర్రలు, కరుణాపీఠం, బల్ల, దాని ఉపకరణాలన్నీ, సముఖపు రొట్టెలు, పవిత్రమైన దీపవృక్షం సవరించే దాని ప్రదీపాలు, అనగా దాని ప్రదీపముల వరస, దాని ఉపకరణములన్నీ, దీపము కొరకు తైలము, బంగారు వేదిక, అభిషేక తైలము, పరిమళ ధూపద్రవ్యాలు, ద్వారానికి తెర, ఇత్తడి బలిపీఠము, దానికున్న ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, దాని దిమ్మెలు, ఆవరణ ద్వారానికి తెర, దాని తాళ్ళు, దాని మేకులు, ప్రత్యక్షపు గుడారంలో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నీ, పరిశుద్ధ స్థలంలోని యాజక సేవార్థమైన వస్త్రాలు, అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రాలు, అతని కుమారులకు వస్త్రాలు మోషే వద్దకు తెచ్చారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు ఆ పని అంతా చేశారు. మోషే ఆ పనంతా చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేశారు. అలాగే వారు చేసింది చూచి మోషే వారిని దీవించాడు. సాక్ష్యపు గుడారం ఇంతటితో పూర్తిగా ముగిసింది. ప్రతి వివరము అందులో అమలుపరచబడింది. దేవుడు గుడార నిర్మాణం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఈ చిన్న గుడారం పట్ల
ఎందుకింత శ్రద్ధ వహించాడు? అదే మన దేవునిలో ఉన్న విశేషం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభు స్వయంగా ఏమి చెప్పాడు? మీ తల వెండ్రుకలు కూడా దేవుడు లెక్కించాడు. దేవునికి మనమంటే ఎంతో శ్రద్ధ. మన జీవితంలో ఎన్నెన్నో చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. వాటిని గురించి ప్రభువుతో చెప్పుకోవడానికి మనమేమీ భయపడనక్కర్లేదు. దేవుడు మన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా శ్రద్ధగా చూస్తూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ అధ్యాయంలో 43వ వచనంలో మోషే పని అంతా చూచాడు, బాగా జరిగింది. ఆయా వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాడు. ఇందులో మోషే యొక్క వ్యవహార దక్షత తేటగా కనపడుతుంది. తన పనివారిని నమ్మాడు, వారి చేత మంచి పని చేయించాడు. మోషే అందరితో కలిసికట్టుగా పనిచేశాడు. అతడు గొప్ప నాయకుడు. సోదరీ సోదరులారా, మీలో గొప్ప నాయకులు ఎవరైనా ఉన్నారా? నాయకులు కావాలని ఆశిస్తున్నారా? మోషే దగ్గర నేర్చుకోండి. నీ దగ్గర నీ కింద పనిచేసే వారిని నీవు నమ్మాలి. వారిలో ఊరిక తప్పులు పట్టి వారిని సతాయించకూడదు, వారిని ప్రోత్సహించాలి. పని పూర్తి అయిన తరువాత మోషే తనిఖీ చేశాడు. దేవుడు చెప్పినట్లు వీరు చేశారా లేదా అని చూచాడు. వారు మంచి పని చేసినట్లు చూచి ప్రశంసించి వారిని దీవించాడు. క్రైస్తవ నాయకుడు తన వద్ద పనిచేసే వారికి మంచి బహుమానాలు ఇవ్వాలి. మంచి పని చేశావు అని మెచ్చుకోవాలి. పనులను పర్యవేక్షించాలి. సక్రమంగా సమస్తమును జరిగేటట్లు చూడాలి. సహాయపడిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. పని చక్కగా జరిగినప్పుడు చూచి ప్రశంసించడం దేవుని లక్షణం. ఆదికాండంలో దేవుడు సృష్టి అంతా చేసిన తరువాత తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నది అని చెప్పాడు. ఈ అధ్యాయంలో యాజకుల దుస్తుల విషయం పేర్కొనబడింది. యాజకులు పరిశుభ్రంగా ఉండాలి. వీరు గుడారములోని సేవకు మాత్రమే ప్రత్యేకింపబడిన వారు. అందుకే వీరి దుస్తుల విషయం చిట్ట చివర చెప్పబడింది. గుడార నిర్మాణం సందర్భంలో వీరి సంగతి అసలు పేర్కొనబడలేదు. ఎపోదు చొక్కా ఎంతో నగిషీ పని. అలాగే తెరలు కూడా ఎంతో అందంగా తయారు చేశారు. యాజకుడు ధరించే పతకం కూడా ఎంతో చక్కగా తయారు చేయబడింది. అభిషేక తైలం కూడా ఈ అధ్యాయంలో పేర్కొనబడింది. ఈ తైలం ఎంతో పరిమళ సువాసన గలది. ఇందులో ఆలివ్ నూనె కలిసింది. ఈ పరిమళ తైలం యాజకుని మీద మాత్రమే కాదు, గుడారములోని వస్తువులన్నిటి మీద ప్రోక్షించబడుతుంది. ఈ తైలాన్ని అందరూ తయారు చేయకూడదు. ఈ పరిమళ తైల సువాసన యేసుక్రీస్తునందలి కృపలకు సూచనగా ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం ప్రభు అన్నాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా వద్ద కొనుక్కో. ఇది ఆధ్యాత్మిక చికిత్స. ఈ పరిమళ తైలంలో వాడబడిన దినుసులు ప్రత్యేకమైనవి. గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, ఆలివ్ నూనె, వీటితో ప్రతిష్టాభిషేక తైలము తయారు చేశారు. ఈ పరిమళ సువాసన చాలా ఘాటైనది. 45వ కీర్తన 2వ వచనం, నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రము గోపరసవాసనే, అగరువాసనే, లవంగపట్టవాసనే. పరమగీతంలో పరిమళ తైలం సువాసన అంతటా గుబాళిస్తుంది. పరమగీతం 1వ అధ్యాయం 13వ వచనం, నా ప్రియుడు నా వక్షముపై నుండి గోపరసమంత సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షవనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. పరమగీతం 5వ అధ్యాయం 13వ వచనం, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత
శోభిల్లే ఉన్నత భూభాగములు. సోదరీ సోదరులారా, మీ క్రైస్తవ సాక్ష్యం పరిమళ తైల సువాసన వలె నలుదిశలకు ప్రసరిస్తున్నదా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈ మా వాక్య పరిచర్యను యూట్యూబ్ ద్వారా వినుచున్న మీకందరికీ సర్వశుభాలు ప్రభు యేసు నామమున కలగాలని అనుదినము ప్రార్థించుచున్నాము. మీరును మీ బంధుమిత్రులకు ఈ సువార్తను షేర్ చేసి దైవాశీస్సులు పొందవలనని మనవి చేయుచున్నాను. ప్రభు యేసు మీ అందరినీ సర్వదా రక్షించి కాపాడునుగాక. ఆమేన్.